మీకు అర్థం కావాల్సి ఒకటే చాలా క్లియర్గా డెఫినెట్గా దేర్ విల్ బి 2 sides ఆఫ్ ఏ కాయిన్. ప్రతి దానికి రెండు సైడ్స్ ఉంటాయి. ప్రతి దానికి మనిషిలో కూడా 2 రూపాయలు మంచి చెడు వెలుగు చికెట్లు ఉంటూ ఉంటాయి. బిగ్ బాస్ అనే దాంట్లో మంచి ఉంది చెడు ఉంది. దోస్ యాక్సెప్ట్ గుడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్లీ మీరు ఇందాక అన్నట్టుగా గతంలో ఒక రైతు బిడ్డను పోయిండు ఆయన జీవితం ఇప్పుడైతే కొంత మెరుగుపడ్డదా లేదా వెదర్ యు యాక్సెప్ట్ ఆర్ నాట్ ఫైనాన్షియల్ విన్నర్ అయ్యాడు డబ్బులు వచ్చినాయి డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి సార్ రేపు పొద్దుగాల ఆర్టీవీకి అయినా తీసుకొచ్చి ఏం బాగుపడ్డాడో చెప్పారు సార్ నేను ఒకటే లెట్ మీ కంప్లీట్ నేను అది ఒకటి తర్వాత ఎవరన్నా అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళు మొన్న కామనర్స్ అన్నట్టు పెట్టారు ఈ సీజన్ లో కొంతమంది అవకాశం తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. సో నెగిటివ్ అంటారు మీరు చెప్పిన ప్రతి ఒక్కటిని యాక్సెప్ట్ చేస్తారు. సభ్య సమాజంలో ఇటువంటి జరగకూడని సంఘటనలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీరు అంటున్నట్టుగా చేతులు వేసుకుంటున్నారో ఎందుకు లవ్ ట్రాక్ నడిపిస్తున్నా అర్థం కావడం. కామనర్స్ పోతే మేము కూడా అబ్జెక్షన్ చేస్తలేం కదా. ఇప్పుడు అంతా వింతలు పోయారనే కదా మా బాధ. ఆ వింతల వల్లనే పబ్లిక్ ఖరాబ్ అవుతారనే కదా మా బాధ. సో ఇప్పుడు మీకున్నటువంటి అన్ని హక్కులను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్తున్నారు. పోలీసుని ఆశ్రయించారు. తర్వాత దాంట్లో బిగ్ బాస్ని ఆశ్రయించారు. అందరిని ఆశ్రయించారు. కానీ మీకేం ఉపయోగం లేదు. అంటే పోలీసులు లేకపోతే చట్టం న్యాయం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందనా చూద్దాం. న్యాయస్థానంకి అయితే పోదాం కదా. ఇప్పుడు పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు మరి మీకు చూడాలి. వాళ్ళ కోసం యాక్చువల్లీ నిన్న పొద్దున అసలు సజ్జనార్ సార్ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. మొన్న కూడా ఏదో ఫోక్సో కేసు పెట్టిండు కదా యూట్యూబ్ ఛానల్ మీద. సార్ ఈరోజు మధ్యాహ్నం వరకు మాకేమన్నా మెసేజ్ లాంటిది వస్తుందేమని చూసినాము. రాలేదు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాము. రేపు మార్నింగ్ వేస్తున్నాం. పిల్ల ఆల్రెడీ ఈరోజు డాక్యుమెంట్స్ రెడీ అయిపోయినాయి. రేపు వేసినాక కోర్టు ఏం చెప్తానో చూద్దాం. మైనర్ల ఇంటర్వ్యూ అనే దానికి సెన్సార్షిప్ లేకపోతే మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ పర్మిషన్స్ ఏమి ఉండవు. కానీ షోక్ పర్మిషన్ ఆలోచిస్తున్నారేమో ఆయన కూడా. అదే ఇప్పుడు మేము అన్ని ప్రూఫ్స్ కోర్టుకి ఇస్తాం కాబట్టి కోర్టు ఏం చెప్తుందో వేసి చూద్దాం. అట్లా సార్ ఇప్పుడు రెండు ఉంటాయి సార్. మీరు ఏమన్నారు పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు కూడా బాగుపడ్డారు. సరే ఒక రైతు బిడ్డ అని పేరు పెట్టుకొని బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు కదా మీ జిల్లా నుంచి అని అంటున్నారు. నేను ఏమంటున్నా సార్ మీరు నిన్ననో మొన్ననో సరే శ్రీనివాస్ కు లేకపోతే సుకుమార్ కు రవీందర్ రెడ్డి అనేటోళ్ళు కామన్ వ్యక్తులు. మాకు అవగాహన లేదు సార్ ఈ షో ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియదు. మేము నిజంగానే మీరు అన్నట్టు దీనిపైన ఆబ్జెక్షన్ లేదని అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు మొన్న జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కొద్దిగా ఒక సంఘంలో మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక ఎక్స్పర్ట్. ఆయన ఏమంటాడు మొన్న ఏదో 1% బాగుపడుతున్నారని చెప్పేసి వందలాది వేలాది మంది పైన ఇట్లాంటి రుద్దడం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ టైంని క్యాప్చర్ చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. ఇప్పుడు మీరే కమెంట్స్ చదివారు. షోను బ్యాన్ చేయాలన్నారు. లేదు ఇంకొక అతను రాసిండు 2 ఎకరాల భూమి ఇచ్చి ఎవరు ఎక్కువ వ్యవసాయం చేస్తే వాళ్ళు. మేము కూడా అదే అంటున్నాం సార్. మీరు బిగ్ బాస్ అని పేరు పెట్టిరు. బిగ్ బాస్ అంటే ఏంటిది? పెద్ద బాస్ అవునా? బిగ్ బాస్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఒక పెద్ద స్థాయిలో ఉంటారు. వాళ్ళని బిగ్ బాస్లు చేయండి తీసుకొచ్చి. ఇస్రోలో ఎన్నో రకాలైనటువంటి ఇవి నడుస్తూ ఉన్నాయి, పరిశోధనలు నడుస్తూ ఉన్నాయి. తెచ్చి చూపియండి. గేమ్స్లో ఎంతో మంది రాణిస్తున్నారు, ఒలింపిక్ స్థాయికి పోతున్నారు. వాళ్ళని తెచ్చి వాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టుర్రు. మంచి కంటెంట్ తీసుకురండి, మేము ఆహ్వానిస్తాం కదా. మంచి కంటెంట్ తీసుకొస్తే మా పిల్లలు కదా బాగుపడేది. మేము కూడా పెట్టి చూస్తాం సార్. ఆ టీఆర్పీ రేటింగ్లో మేము కూడా చూసేటోళ్ళు ఉంటాం కదా. మీకు వచ్చిన బాధ ఏంటిది? ఇప్పుడు ఏంది అందులో తనుజన శ్రీజన ఎవరు కదా. సరే అందులో పోయి బాగుపడరని మీరు చెప్తారు కదా. ఆమె 2 lakhs శాలరీ వదిలేసుకొని వచ్చిందంట. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు అటు జాబు చేసుకోరాదు, ఇటు ఏమి కారాదు. ఆమె ఏం బాగుపడ్డట్టు వాళ్ళు పిలిచి రయ్యనే కదా పోయింది. అదే చెప్తున్నా. మీరు అంటారు కదా దీని వల్ల చాలా మంది బాగుపడుతున్నారు. నేను అంటుంది దేర్ ఈస్ విల్ బి 2 sides ఆఫ్ ఏ కాయిన్. అదే నేను అంటుంది దాంట్లో మీ అంతా అంటే మనం అంతా కూడా నెగిటివ్ చెప్తున్నాం అనుకోండి. దాంట్లో పాజిటివ్ చెప్పేవాళ్ళు లేరా? గతంలో మనం ఎంతమంది కాలర్స్ తీసుకున్నాం పాజిటివ్గా మాట్లాడడం లేరా? చాలా మేము 24 hours చూస్తున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి 24 hours చూస్తున్నారు. లైవ్ చేస్తున్న దాంట్లో డైరెక్ట్ నాగార్జున అన్నది ఏంటంటే టీఆర్పీ రేటింగ్స్ లో ద బిగ్గెస్ట్ వరల్డ్ లోనే హైయెస్ట్ రేటింగ్ ఉన్న షో ఇదని చెప్తున్నారు ఆయన. వారు చూస్తలేరా సార్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సరే ఇది రియాలిటీ షో, ఈ ఇంత అడ్వాన్స్డ్ యుగంలో సరే ఎవడో ట్రోల్ చేస్తున్నాడు, మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏందని అంటున్నారు. మీ అందరికైతే టామ్ అండ్ జెర్రీ సీరియల్ ఒక అదేంటి కార్టూన్ నెట్వర్క్ సీరియల్ పిల్లలకు కొంత మెంటల్ డిస్టర్బ్ అవుతుంది. మరి దాని మీద ఎందుకు సార్? ఆ దాంట్లో అదే కాకుండా సార్ అమెరికా మనం మాట్లాడితే పాశ్చాత్య సంస్కృతి అని మాట్లాడతాం కదా. అందులో ఆ ఎంటైర్ కార్టూన్ నెట్వర్క్ షోలో పిల్లి ఎలుక కొట్లాడుకునే దాంట్లో ఒక ఆఫ్రికన్ మహిళను చూపిస్తారు సార్. మీకు అందరికి గుర్తుండుంటే మొత్తం ఎంటైర్ 144 ఎపిసోడ్లలో 80 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి ఆ మహిళను చూపిస్తారు. ఆమె మాట్లాడేటువంటి స్లాంగ్ ఎప్పుడో అమెరికాలో బానిసలుగా ఇదైనటువంటి ఆఫ్రికన్ స్లాంగ్లో మాట్లాడుతుంది ఆమె. దానిపైన NIACP అనే ఆర్గనైజేషన్ వచ్చి మీరు ఒక తెగను ఎట్లా కించపరుస్తారని చెప్పి పెద్ద ఉద్యమం నడిస్తే ఆ కంటెంట్ని తీసేసారు సార్ వాళ్ళు. మరి మీరు మేము ఇంత చెప్తున్నాం కదా. దాంట్లో ఏది కొట్లాటలు ప్రోత్సహించేటట్టు ఎల్కా పిల్లి పంచాయతే అది.
దాంట్లో కొట్లాటను ప్రోత్సహించేటట్టున్నది, యుద్ధాలను ప్రోత్సహించేటట్టుంది అని చెప్పేసి ఇది చేస్తే యూకే, బ్రెజిల్, అమెరికా ఇట్లాంటి దేశాలల్లో చాలా దేశాలల్లో బ్యాన్ అయింది. అరే మేము ఇంత అడ్వాన్స్డ్ యుగంలో ఇవి పిల్లలను జడగొట్టేటట్టుంది, ఇప్పటికే మేము పాట పడలేకుంటున్నాం, పిల్లలతోని ఇబ్బంది అవుతున్నది, మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నాయంటే మీరు కొద్దిగా కరెక్షన్ చేసుకోవడంలో మీకున్న ప్రాబ్లం ఏంటి సార్? ప్రపంచ దేశాలు కూడా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తే ఆపుతున్నారా లేదా? ఇప్పుడు మొన్న ఫస్ట్ డే మీ ఆర్టీవీలో ఇంటర్వ్యూ పెట్టారు సార్, మేము పిటిషన్ ఇచ్చిరాగానే మీ ఆర్టీవీకే వచ్చినాం, ఎక్కడికి పోలే, నిజంగా మీ టీవీలోనే మేము వచ్చి కూర్చున్నాం. ఎన్ని ఇది వచ్చినాయి సార్? మీ బ్యాక్ అండ్ టీమ్ అయితే చూస్తుంది కదా సార్, పాజిటివ్ ఎన్ని వచ్చినాయి, నెగిటివ్ ఎన్ని వచ్చినాయి చెప్పమనండి సార్. అంతెందుకు సార్, మీరు షో స్టార్ట్ కాగానే మీరు ఒక పోల్ పెట్టిర్రు, 68% మాకు ఓటేసిరు సార్, 68% 70% మాకు ఓటేసిరు. మరి మీరే పెట్టిరు కదా సార్, అది మీరే మళ్ళీ వాళ్ళంతా చూస్తారు పోయి, మరి మళ్ళీ వాళ్ళంతా చూస్తారు. 100% నేను దానికి నో చెప్పాను. ఎందుకంటే నేను ఏమంటున్నా సార్, మేము ఏదైతే వద్దనే వర్గం ఉందో కావాలనే వర్గం కూడా ఉంటుంది, దీన్ని ఎందుకు బ్యాన్ చేయాలనే వర్గం కూడా ఉంటుంది. మేము వాళ్ళ హక్కులను ఎక్కడ కూడా మేము ఇది చేస్తలేం. ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఒక కమిటీ ఫామ్ చేయండి, ఎంతమందికి అవసరం ఉంది, ఎంతమందికి అవసరం లేదు, ఇది సమాజం పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది. అది న్యాయస్థానం ఆశ్రయించినా కూడా వాట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ యూ అని అడుగుతుంది, మళ్ళీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది